ప్రాంతంలో తానేశ్వర్ రాజ్యానికి రాజైన హర్షవర్ధనుడు శ్రీగఢ కాళికాదేవి ఆలయాన్ని పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల వలన తెలుస్తోంది. ఆ తర్వాత గ్వాలియర్ రాజులు అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఇక్కడి ఆలయంలో కూడా హరసిద్ధిమాత ఆలయంలో లాగానే ఎత్తైన దీపస్తంభాలు గోచరిస్తాయి. ఈ క్షేత్రానికి దాపులోని శ్రీకృష్ణ బలరాములు సాందీపుని ఆశ్రమంలో విద్యను అభ్యసించినట్లు పురాణ ఇతిహాసాల వలన తెలుస్తుంది. పూర్వం ప్రజలను హింసిస్తున్న అంధకాసురుడనే రాక్షసుడితో మహాకాళేశ్వరుడు యుద్ధానికి తలపడ్డాడట. బ్రహ్మదేవుడి వరప్రభావంతో అంధకాసురుడి రక్తం ఎన్ని చుక్కలు నేల చిందితే అంతమంది రాక్షసులు పుట్టుకొస్తున్నారట. అప్పుడు ఆదిపరాశక్తి కాళికాదేవి అవతారం దాల్చి యుద్ధ భూమిలో నిలిచి తన పొడవైన నాలుక చాచి అంధకాసురుడి రక్తం ఒక్క బొట్టు కూడా నేల చిందకుండా తాగేసిందని స్థల పురాణం. స్థానికులు ఈ దేవిని గఢ్ కాళికగా కొలుస్తారు. కాళిదాసు నాలుకపై బీజాక్షరాలు రాసి మహాకవిని చేసింది